నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీలో జరిగిన సమావేశంలో అయ్యన్న పాత్రుని గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో స్వయంభుగా వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాల అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న ఒకరని, అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నికల్లో రావడం సంతోషమని, ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్న అని అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకరు. బీసీ నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవిలో చూడడం చాలా సంతోషంగా ఉంది. అధ్యక్ష, మిమ్మల్ని సభలో ఇక్కడ చూసాం, ఈ రోజు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం. చాలా ఆనందంతో, చాలా గర్వపడుతున్నాం. అందరి ఆమోదంతో 16వ శాసనసభకు స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. అయ్యన్న పాత్రుడు గారి జీవితాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన, మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరి మారిగానే ఆయన కూడా ఒక హంబుల్ కుటుంబంలో 1957 సెప్టెంబర్ 4వ తారీఖున ఉత్తరాంధ్రలో నర్సీపట్నంలో జన్మించారు. తల్లిదండ్రులు చింతకాయల వరహాల దొర చెల్లాయమ్మ గారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే 25 సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అక్కడి నుంచి 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు. అయ్యన్న పాత్రుడు గారిని చూస్తే 6 దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. 1962లో అయ్యన్న పాత్రుడు గారి తాత లచ్చా పాత్రుడు గారు స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. స్వాతంత్ర సమరయోధుడు గౌత లచ్చన్న సమకాలికుడిగా పనిచేశారు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అయ్యన్న పాత్రుడు గారు ఇప్పటివరకు పనిచేస్తున్నారు. 83, 85, 94, 99, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వారే పోటీ చేస్తున్నారు. అది వారి యొక్క ప్రత్యేకత. 7 సార్లు ఎమ్మెల్యే గెలవడం, 16 సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం, 1996లో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది 2 సంవత్సరాలు అక్కడ పనిచేయడం, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా 10 ఏళ్లు పనిచేశారు. టెక్నికల్ ఎడ్యుకేషన్, రోడ్లు, భవనాల శాఖ, అటవీ శాఖ,
పంచాయతీరాజ్ శాఖ, ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు అని, 7 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిన అనుభవం ఉందని, ఆయన అంటే గౌరవం ఉందని, ఒకే పార్టీ ప్రజల అజెండాగా ముందుకెళ్లిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. లోక్సభలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడాడు. అయ్యన్న పాత్రుడు గారంటే అందరి పాత్రుడు, ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అయ్యన్న పాత్రుడు గారు అంటే ఒక పోరాటం, ఒక పౌరుషం. ఇప్పుడే పవనన్న అన్నట్టు క్షణికావేశం కూడా ఉండేది, ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది. 1983లో విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు 25 సంవత్సరాల వయసులో మీరు ఆనాడు పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు. ఆనాడు భారతదేశంలోనే సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు గారు నిలబడ్డారు. 25 సంవత్సరాల వయసులో మీరు మంత్రిగా కూడా అయ్యారు. 7 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా కూడా మీరు ఉన్నారు. 7 సార్లు ఒకే నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం ఏ అదృష్టం చేసుకుందో నాకు తెలియదు, కానీ 7 సార్లు కూడా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు నిలబడ్డారు. 16 సంవత్సరాలు మీరు మంత్రిగా చేశారు. చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ 3 సార్లు R&B, ఫారెస్ట్, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మీరు చేశారు. ఈ హౌస్లో ఎవరికి పక్కన ఒక అదృష్టం నాకు దక్కింది. మీ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏదో అవకాశం నాకు దక్కింది. ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు. మీ నాయకత్వంలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం, ప్రహరీ గోడలు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం. పార్టీ కార్యకర్తలకు, నేతలకు అండగా ఉంటామని గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారని, అలాంటి అన్యాయాలు, అక్రమాలను ధైర్యంగా ఎదుర్కొంటూ కార్యకర్తలకు, నాయకులకు భరోసా కల్పిస్తామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పెద్దలు అందరూ కూడా వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేసి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి అని చెప్పి కోరడం జరిగింది. ఈరోజే కొత్త ప్రభుత్వం శాసనసభ కొలువు తీరింది. శాసనసభ్యులు ఈరోజు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈరోజు జిల్లాకు సంబంధించి అందరం పార్లమెంట్ సభ్యులుగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి పెద్దలు, ఆయనతో పాటు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సోదరులు ప్రతాప్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, పోటీ చేసినటువంటి మరొక సోదరులు రాజగోపాల్ రెడ్డి గారు, ఖలీల్ అహ్మద్ గారు, స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి, ఎమ్మెల్సీ ఉన్నటువంటి సోదరులు మురళీ గారు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరొక సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది. ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నాడు కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందువల్ల ఆయన పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. కాబట్టి ఈరోజు అందరం కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులకి, కార్యకర్తలకి అండగా నిలవడానికి ఎటువంటి విధానాలు అవలంబించాలనేటువంటి దాని మీద ఈరోజు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. దానిని బట్టి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. రోజు గెలుపుకి ఓటమికి మధ్య తేడాలు చాలా స్వల్పం. కాబట్టి లక్షల సంఖ్యలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు రావడం జరిగింది. 5,000 నుంచి 15,000 నుంచి 20,000 వ్యత్యాసంతో ఓటమి పాలైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నీట్ పరీక్షలను రద్దు చేయాలనే డిమాండ్తో విద్యార్థి సంఘాల నేతలు ఆయన ఇంటిని ముట్టడించారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అసెంబ్లీలో జరిగిన సమావేశంలో అయ్యన్న పాత్రులతో ఉన్న అనుబంధాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెమరవేసుకున్నారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ముఖాలను చూడాలనే కోరిక తీరకుండా పోయిందన్నారు. అసెంబ్లీలో వైసీపీ పొలిటికల్ సూపర్ స్టార్ చంద్రబాబు నాయుడు సభ నాయకుడిగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా సభలో సభ్యునిగా ఉండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సోమిరెడ్డి గారు అభినందనలు అధ్యక్ష. ఒకటి 1996లో 1996లో మీరు ఎంపీగా ఎలక్ట్ అయినారు. ఆవిడ మినిస్టర్గా రిజైన్ చేశారు. అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. ఆ 20 days మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ నర్సీపట్నానికి నన్ను, గురిజాల శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జ్ చేశారు. సో అప్పుడు ఫ్యామిలీతో కూడా అటాచ్మెంటు, మీరు మమ్మల్ని హోస్ట్ చేసింది అన్నీ మర్చిపోలేం. మా సిస్టర్ కూడా ఒక మాట అన్నది, మీకైతే మీ ఫేస్లో నేను చూసాను, మీరు ఎంపీగా పోవటం మీకు ఇష్టం లే, మంత్రిగా లోకల్ స్టేట్ పాలిటిక్స్ మీకు ఇష్టం, అయినా పార్టీ డైరెక్షన్ వెళ్ళిపోయినారు. అప్పుడు మా సిస్టర్ కూడా ఒక మాట అన్నది, మీరు తొందరలో మంత్రి అవుతారన్నా అన్నది. జస్ట్ నెక్స్ట్ మంత్లోనే మంత్రి అయినా. అటువంటి అటాచ్మెంట్ మీ పేరులోనే, అయ్యన్నలోనే అన్న ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు కావటం మాకు సంతోషం, కానీ ఇంకోటి డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. మీరు ఇక్కడ కూర్చోవటం, వాళ్ళు పారిపోవటం, వాళ్ళు మొక్కలు చూడాలని మాకు ఎంతో కోరిక ఉన్నది శాసనసభలో. ఈరోజు అడ్రస్ లేకుండా పారిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒకటి ఫైర్ బ్రాండ్ ఈ సభలో స్పీకర్గా పొలిటికల్ సూపర్ స్టార్ చంద్రబాబు నాయుడు గారు సభానాయకుడిగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా. బహుశా ఇది రేర్ అసెంబ్లీ, ఇది ఒక మోడల్ అసెంబ్లీ కింద మేమందరం సభ్యులుగా వచ్చేదానికి అవకాశం వచ్చింది. ప్రతిపక్షం అనేది ఉంటే చాలా బాగుండేది. అటు కూర్చోకుండా వాళ్ళు వెళ్ళిపోవడం మాత్రం అందరినీ నిరుత్సాహపరిచింది. మీరు శాసనసభ స్థానాన్ని అలంకరించడం మా అందరికి నిజంగా సంతోషం అని మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మావతి, అలివేలు మంగతయారు సమేత శ్రీనివాసమూర్తికి విశేషాలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ब्रह्मांडराजकस्य श्री भूनीनाथवेद श्री प्रसन्न वेंकटेश्वराः वैवाहिकाक्षे कर्मणि देव्याः स्वामिनं शरणं पवित्रं विततं पुराणम्
भगवो देवस्य धीमहि श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या ब्रजवानस्य महागलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानामेकतभे लोकमण्डस्य श्रीश्रीयतां मदी त्यक्तिर्वदति वाजुरा हतद अन्तेति सत्तो यज्ञो मे कामः समृद्धतां ते धामं भक्तिर्भावं प्रकृतिर्भावं विकृतिर्भावं राजिर्भावं लोकमात्रेर्भावं तत्तप्रियाजिर्भावं तत्तहंसाजिर्भावं भास्करमः तेनाधिभेदं प्रदक्षिणाम् ॐ दुर्गस्य सगरस्य नाम ॐ तो देवा शुभं आरोहितं सेत्यातवेदो दामष्टं చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీలో జరిగిన సమావేశంలో అయ్యన్న పాత్రుని గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం.
చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో స్వయంభుగా వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాల అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.